రామోజీరావు. ఇది పేరు కాదు, వ్యవస్థ. ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం. మీడియా మొఘల్, నిరంతర శ్రామికుడు. ఇలా చెప్పుకుంటూ పోతే పొగడ్డానికి తెలుగులో చాలా పేర్లే ఉన్నాయి. కానీ రామోజీ చీకటి భాగోతం తెలిసిన వాళ్ళు అదే స్థాయిలో తిట్టిన తిట్టు తిట్టకుండా ఉండరు. ఈనాడు పేరుతో ఒకవైపు వార్తలిస్తూనే ఇంకోవైపు కబ్జాలకు పాల్పడ్డారు. జిల్లా ఆఫీసుల పేరుతో అప్పనంగా భూములు గుంజుకున్నారు. స్వయం కృషితో ఎదిగానని చెప్పుకుంటూ పేదల భూములను చాలా చీపుగా కొట్టేశారు. ఎన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తే ఏమి, చేసిన పాపం పోతుందా? లేనే లేదు. ఆయన చనిపోయిన ఆ చీకటి మరకలు ఎప్పటికీ చెరిగిపోనివిగా మిగిలిపోయాయి. రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎక్కడో ఆంధ్రాలో పుట్టి తెలంగాణ కేంద్రంగా ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడం ఎలా సాధ్యమైంది? ఎన్టీఆర్ ను రాజకీయాల్లో హీరోని చేసి తర్వాత జీరోని ఎందుకు చేశారు? చంద్రబాబు అండదండలతో తెలంగాణ రైతులకు చేసిన అన్యాయమేంటి? ఇలా రామోజీరావు నాణానికున్న రెండో వైపును కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ట్రూ స్టోరీస్ ఛానల్ ను ఫాలో అవుతూ ఉండండి. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు రామోజీరావు. తల్లిదండ్రులు చెరుకూరి వెంకట సుబ్బారావు, వెంకట సుబ్బమ్మ. రామోజీరావు పుట్టడానికి కొద్ది రోజుల ముందే ఆయన తాత రామయ్య చనిపోవడంతో ఆయన పేరుని ఈయనకు పెట్టారు. కానీ అది ఓల్డ్ స్టైల్ లా అనిపించింది. స్కూల్లో టీచర్ ని పేరేంటని అడిగితే రామోజీరావు అని చెప్పారట. ఈ విషయం తెలిసి తండ్రి నిలదీశాడు. రామయ్య అనేది పాత పేరులా ఉంది, రామోజీరావు స్టైల్ గా ఉందని తనని అలాగే పిలవాలని చెప్పారట. దీంతో తనకు తానే పేరు పెట్టుకున్న వ్యక్తిగా రామోజీరావు అప్పట్లోనే ట్రెండ్ సెట్ చేశారు. పెదపారుపూడిలో ప్రాథమిక విద్య చేసిన రామోజీకి చిన్నప్పటి నుంచే పని చేయడం అలవాటుగా మారింది. ఆడుకునే వయసులోనూ ఇంట్లో వాళ్లకు సాయం చేసేవారు. గుడివాడ మున్సిపల్ స్కూల్లో 8వ తరగతిలో చేరారు. 11వ తరగతికి సమానమైన అప్పటి 6th ఫార్మ్ చదివారు. 1951లో హై స్కూల్ చదువు పూర్తయింది. గుడివాడ కాలేజీలో ఇంటర్ జాయిన్ అయి అక్కడే BSc కంప్లీట్ చేశారు. ఆ రోజుల్లో కమ్యూనిస్టు సిద్ధాంతాలకు ఆకర్షితులైన రామోజీరావు కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడిగా చేరాడు. చంద్ర రాజేశ్వరరావు, సుందరయ్యలను ఎంతో ఇష్టపడేవారు. 1957లో డిగ్రీ పూర్తయ్యాక భిలాయి వెళ్లారు. అక్కడ ఉద్యోగం చేయాలని అనుకున్నారు, కానీ రాలేదు. ఈ విషయం ఆయన్ని ఎంతో బాధ పెట్టింది. ఆ బాధ నుంచి ఆయన ఆలోచన మారింది. తానే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి అనుకున్నాడు రామోజీరావు. 1960లో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు రామోజీరావు. ఓ యాడ్ ఏజెన్సీలో ఉద్యోగం చేశారు. అదే సమయంలో వ్యాపారంపై ఒక అవగాహనకు వచ్చారు. అమెరికా వెళ్లి ఛాన్స్ వచ్చినా వెళ్లలేదు. 1961 ఆగస్టు 19న పెనమలూరుకు చెందిన తాతినేని రమాదేవితో పెళ్లైంది. విజయవాడలోని కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఈ వివాహం జరిగింది. పెళ్లయ్యాక భార్యను ఢిల్లీకి తీసుకెళ్లారు రామోజీరావు. దక్షిణ ఢిల్లీ కరోల్ బాగ్ లో కాపురం పెట్టారు. 1962లో పెద్ద కుమారుడు కిరణ్ పుట్టాడు. అదే సమయంలో ఉద్యోగానికి గుడ్ బై చెప్పి వ్యాపారం చేయాలని డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ ట్రైన్ ఎక్కి హిమాయత్ నగర్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. 1962 అక్టోబర్లో మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ స్థాపించారు. మార్గదర్శి తోడుంటే ఆనందం మీ వెంటే అనే నినాదంతో తర్వాత కాలంలోనే లక్షలాది ఖాతాదారులకు దగ్గరయ్యారు. చిట్ ఫండ్ అనేది మహిళల వ్యవహారం అంటూ విమర్శలొచ్చినా వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో ముందుకు సాగారు. ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. వినియోగదారుల పట్ల గౌరవం, నమ్మకం ఉండి చేసే పనిలో అంకిత భావం ఉంటే ఎంత ఎత్తైనా ఎదగొచ్చని నిరూపించారు రామోజీ. 1995లో 100 కోట్ల వార్షిక టర్నోవర్ ఉన్న మార్గదర్శి ఇప్పుడు 10,000 కోట్లు దాటిందంటే అది రామోజీరావు ఏర్పరిచిన బ్రాండ్. 1965లో కిరణ్ యాడ్స్ స్థాపించిన రామోజీరావు ఆ తర్వాత ఏడాది 1966 డిసెంబర్ 23న రెండో కుమారుడు సుమన్ పుట్టాడు. 1967లో ఖమ్మంలో 4 భాగస్వాములతో కలిసి వసుంధర పేరుతో ఎరువుల కంపెనీ పెట్టారు. కానీ అది 2 ఏళ్లకే మూతబడ్డది. నష్టాలు చవిచూడడంతో అటు దిక్కు మళ్లీ చూడలేదు రామోజీరావు. అప్పటి నుంచి వేరే వారితో కలిసి వ్యాపారం చేసింది లేదు. 1969 జనవరిలో అన్నదాత మాసపత్రికను ప్రారంభించారు రామోజీరావు. చిన్నప్పటి నుంచి రైతు పక్షపాతి కావడంతో అన్నదాత పేరుతో రైతులకు అవసరమైన ఎంతో సమాచారాన్ని ముద్రించేవాడు. ఇది ప్రారంభమైన సమయంలో కేవలం ₹1 అందించారు. అనతి కాలంలోని అన్నదాత మాసపత్రిక రైతులకు ప్రియనేస్తంగా మారింది. ఆ తర్వాత 1970లో ఇమేజెస్ అవుట్డోర్ అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీని ప్రారంభించారు రామోజీ. సాగర తీరం విశాఖలో సరైన హోటల్ లేదని తెలుసుకుని అక్కడ ఒక పెద్ద హోటల్ కట్టాలనుకున్నాడు రామోజీరావు. ఓ పేరు అనుకోగా అది ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నారని తెలుసుకుని డాల్ఫిన్ పేరుతో నిర్మాణం మొదలు పెట్టాడు. ఓ హోటల్లో ఉంటూ సొంత హోటల్ నిర్మాణ పనులను చూసుకున్నాడు. అప్పటికే పేపర్ చదవడం అలవాటైన ఆయనకు విశాఖలో పేపర్ మధ్యాహ్నానికి అందుతుందని తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన మదిలో ఈనాడు పత్రిక ప్రస్థానం మొదలైంది. అప్పట్లో ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర భూమి పత్రికలు బాగా
బాగా పాపులర్. ఇవన్నీ విజయవాడలో ప్రింట్ అయ్యేవి. అవి విశాఖ వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేది. దీంతో విశాఖలో ఒక వార్తాపత్రిక ఏర్పాటు చేయాలి అని డిసైడ్ అయ్యారు రామోజీరావు. అదే సమయంలో ఫ్లైట్ లో వెళ్తుండగా అప్పటి ఆంధ్రజ్యోతి వ్యవస్థాపకులు కేఎల్ఎన్ ప్రసాద్ కలవగా విశాఖలో కూడా మీ పేపర్ ముద్రణ చేయొచ్చుగా అని అడిగారట. కానీ ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో తన హోటల్ నిర్మాణాన్ని ఆపి మరి ఈనాడు పత్రిక ఏర్పాట్ల పనులు ప్రారంభించారు రామోజీరావు. ఈనాడు ప్రారంభ సమయంలో అప్పటికి ఉన్న పేపర్లన్నీ ఆంధ్ర పేరుతోనే ఉండే. అందుకే తన పేపర్ పేరును కూడా కొత్తగా ఉండాలని భావించారు రామోజీ. అప్పటికి నార్త్ ఇండియాలో ఉన్న ఒక ఆంగ్ల పత్రిక పేరు ఆధారంగా ఈనాడు అనే పేరును ఖరారు చేశారు. సీతమ్మ ధారలో ఒక రేకుల షెడ్డును లీజుకు తీసుకున్నాడు. నవ హిందూ టైమ్స్ అనే పత్రిక వద్ద నుంచి 1,05,000 రూపాయలకు ఒక ప్రింటింగ్ మెషిన్ కొన్నాడు. అది కూడా థర్డ్ హ్యాండ్. చురుగ్గా పనిచేసే 13 మంది యువ సబ్ ఎడిటర్స్ ను ఉద్యోగులుగా తీసుకున్నాడు. అప్పటికి ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న ఏబీకే ప్రసాద్ కి సంపాదకత్వ బాధ్యతల్ని అప్పగించారు. ప్రజలకు ఉదయం 5 గంటలకల్లా పత్రిక అందాలి అనే టార్గెట్ గా పెట్టుకుని పనిచేశారు రామోజీరావు. ఉద్యోగులకు కూడా అదే చెబుతూ చేసి చూపించారు. 1974 ఆగస్టు 10వ తేదీన రాత్రి ఈనాడు పత్రిక ప్రింటింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు ఆగస్టు 11వ తేదీన ఉదయం 5 గంటలకు 5,000 ప్రతులతో విశాఖ వాసులను పలకరించింది ఈనాడు వార్తాపత్రిక. ధర కేవలం 25 పైసలు మాత్రమే. ఆ రోజున మొదటి పేజీలో అప్పటి అమెరికా అధ్యక్షుడు నిక్సన్ రాజీనామా, ఆముదాల వలస చక్కెర ఫ్యాక్టరీ సీజనల్ కార్మికుల ఇబ్బందులపైన మెయిన్ వార్తలు ప్రచురించారు. తక్కువ కాలంలోనే ఈనాడు బాగా పాపులర్ అయింది. లోకల్ వార్తలను హైలైట్ చేయడమే ఇందుకు కారణం. ముద్రణ విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న వాటిని కూడా అధిగమించి ఈనాడును ఉదయం 5 గంటలకల్లా ప్రజల ముందుంచారు రామోజీరావు. డాక్టర్ సమరంతో లైంగిక వ్యాసాలు రాయించడంతో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ సెక్స్ అనేది కూడా సైన్స్ అని చెప్పేవారు రామోజీరావు. హైదరాబాద్ లో 2వ ఎడిషన్ ప్రారంభించాక సర్క్యులేషన్ 13,000 దాటింది. 1977 నాటికి అది 40,000కు చేరింది. అయితే యజమాని ఎడిటర్ గా వ్యవహరించడం పైన అప్పట్లో వివాదమైంది. సిబ్బంది సమ్మెకు దిగారు. దాంతో 23 రోజుల పాటు ఈనాడు పత్రిక మూతపడ్డది. సుప్రీంకోర్టు కూడా కార్మికులకు అనుకూలంగానే తీర్పునిచ్చింది. 1978లో విజయవాడలో 3వ ఎడిషన్ ప్రారంభమైంది. అప్పటికి 1,00,000 సర్క్యులేషన్ తో ఈనాడు పేరు మారుమోగింది. 1982లో 4వ ఎడిషన్ ప్రారంభించాక ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించారు రామోజీరావు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడుతూ వార్తలు రాశారు. 1983లో టీడీపీ విజయం సాధించాక రామోజీరావుకు ఎదురు లేకుండా పోయింది. ఈనాడు సర్క్యులేషన్ విపరీతంగా పెరిగింది. తర్వాత అన్ని జిల్లాల్లో ఎడిషన్లు ప్రారంభమయ్యాయి. 1980లో డాల్ఫిన్ హోటల్ పూర్తి చేయగా సితారా, చతుర, విపుల, తెలుగు వెలుగు, బాలభారతం వంటి వార మాస పత్రికలు కూడా ప్రారంభించాడు. సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేశారు రామోజీరావు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ పేరుతో శ్రీవారికి ప్రేమలేఖ అనే సినిమా తీశారు. ఇందులో సీనియర్ యాక్టర్ నరేష్ హీరో. 2015లో వచ్చిన తాగుడు ముత్త దండాకోర్ సినిమా వరకు చాలా సినిమాలు నిర్మించారు. మయూరి, ప్రతిఘటన, ప్రేమించు, పెళ్లాడు, చిత్రం, నువ్వే కావాలి, ఆనందం సహా ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఉషా కిరణ్ మూవీస్ లో ఎంతో మంది కొత్త వాళ్ళకు అవకాశం కల్పించారు రామోజీరావు. ఆయన పరిచయం చేసిన వాళ్ళెందరో ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగారు. జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, శ్రియ, కళ్యాణ్ రామ్, ఆకాష్, ఉదయ్ కిరణ్ లాంటి నటులందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది రామోజీరావే. అయితే 100 సినిమాల కోరిక నెరవేరకపోయినా మరో 100 ఏళ్లకు సరిపోయే ఖ్యాతిని సంపాదించుకున్నారు. 1993 ఫిబ్రవరిలో ప్రియా పచ్చళ్లు ప్రారంభించారు రామోజీరావు. పలు రకాల ఆహార పదార్థాలు కూడా తయారు చేశారు. 1995 ఆగస్టులో ఈటీవీ ప్రారంభమైంది. ప్రతిరోజు ఒక సినిమా వేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో కూడా ఆయా భాషల్లో ఈటీవీని ప్రారంభించారు. కళాంజలి పేరుతో వస్త్ర వ్యాపారం కూడా చేశారు. 1996లో అతిపెద్ద ఫిలిం సిటీ స్థాపించారు. దీనికి గిన్నిస్ బుక్ రికార్డు కూడా దక్కింది. తన సొంతింటిని అక్కడే నిర్మించుకున్న రామోజీ ఈటీవీని కూడా ఫిలిం సిటీకి షిఫ్ట్ చేశారు. ఆ సమయంలో ఉద్యోగుల నుంచి జర్నలిస్ట్ సంఘాల విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే దిల్సుఖ్ నగర్ నుంచి ఫిలిం సిటీ వరకు బస్సు సౌకర్యం కల్పించారు. ఏ పరిస్థితినైనా చాకచక్యంగా ఎదుర్కోవడమే రామోజీరావుకు తెలిసిన ఏకైక విద్య. మొదటి నుంచి కాంగ్రెస్ ను విమర్శిస్తూ వార్తలు రాయించిన రామోజీరావు ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో ఒక వెలుగు వెలిగారు. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ కాలంలో మార్గదర్శి ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించిందని ఆరోపణలు వచ్చాయి. ఆ సమయంలో చాలా మంది తమ డబ్బు తమకిచ్చేయాలన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేశారు రామోజీరావు. 2006లో వైఎస్ ప్రభుత్వం భూదందా చేస్తోందంటూ ఈనాడు, ఈటీవీ వ్యతిరేక వార్తలు రాశాయి. ఔటర్ రింగ్ రోడ్ డిజైన్ ను మెలికలు తిప్పి ఉద్దేశపూర్వకంగా నష్టపరిచిన చర్యలను ఎండగట్టాయి. వీటి ఫలితంగానే మార్గదర్శి వివాదం తెరపైకొచ్చిందన్న ప్రచారం కూడా ఉన్నది. ఎన్నో ఒడిదుడుకుల తర్వాత మార్గదర్శి వ్యవహారాలు ప్రస్తుతం సాఫీగానే సాగుతున్నాయి. జీవితంలోనూ అనేక వివాదాలు, విమర్శలు, ఆరోపణలు, కేసులు చూశారు రామోజీరావు. వాటిలో ప్రధానమైంది టీడీపీ అనుకూల వ్యక్తిగా ముద్ర పడడం. లీజుకు తీసుకున్న చాలా భూములు కబ్జా చేశారు. అలాగే 2,000 ఎకరాలతో కొన్న ఫిలిం సిటీ చుట్టూ మరో 1000 ఎకరాల పైగా దోచేశారు. చంద్రబాబు అండదండలతో చాలా చీప్ గా 2,000 ఎకరాలు కొట్టేశారు. ఒకానొక సందర్భంలో ప్రత్యేక తెలంగాణ వస్తే 1,00,000 నాగళ్లతో రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు.
మాట్లాడారు, కానీ అలా చేసింది లేదు. రామోజీరావు అక్రమాలకు పాల్పడ్డారని తెలిసినా చర్యలు తీసుకున్నది లేదు. వైఎస్ హయాంలో మార్గదర్శి వివాదాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న రామోజీరావు తర్వాత జగన్ హయాంలో కూడా కొన్ని ఇబ్బందులు పడ్డారు. మార్గదర్శిలోని ఖాతాదారుల సొత్తును సొంత అవసరాలకు వాడుకున్నారని ఏపీ సిఐడి కేసు కూడా నమోదు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఈ కేసుపై రామోజీరావును కూడా విచారించింది సిఐడి. మార్గదర్శి సంస్థ వివిధ చట్టాలకు వ్యతిరేకంగా వ్యాపారం చేస్తోందని ఉండవల్లి అరుణ్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారం తర్వాత కేసు అనేక మలుపులు తిరిగింది. ఈనాడు ద్వారా ఎన్నో చీకటి వ్యవహారాలను బయటపెట్టిన రామోజీరావు చంద్రబాబు మనిషిగా ముద్ర వేసుకున్నారు. అలాగే అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఎన్టీఆర్ తో చంద్రబాబుకు విభేదాలు వచ్చిన సమయంలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా కుట్రలు చేశారు. ఆనాడు వైస్రాయ్ హోటల్ కేంద్రంగా సాగిన డ్రామాపై ఆయన రాయించిన రాతలు చూసి జనం దుమ్మెత్తిపోసిన పరిస్థితి. నిజానికి ఎన్టీఆర్ రామోజీరావు బంధం విడదీయలేనిది. కానీ ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా నడుచుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి గురించి లేనిపోని నిందలు మోపారు. మెల్లమెల్లగా జనంలో ఎన్టీఆర్ అంటే క్రేజ్ తగ్గిపోయేలాగా కీలక భూమిక పోషించారు. చంద్రబాబు టీడీపీని హస్తగతం చేసుకునే సమయంలో పూర్తి అండదండలు అందించారు. వైస్రాయ్ హోటల్ వ్యవహారంలో కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఎన్టీఆర్ పై చెప్పులు వేయించడంలోనూ రామోజీరావుదే కీలక పాత్ర అనే ఆరోపణలున్నాయి. ఇక కుమారుడు సుమన్ తోనూ రామోజీరావుకు గొడవలు జరిగాయి. ఈటీవీ ఛానల్ వ్యవహారాల్లో ఎక్కువ భాగం సుమనే చూసుకునేవారు. కొన్నేళ్లు బాగానే సాగినా ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య విభేదాలు వచ్చాయి. సడన్ గా ఒక రోజు సుమన్ ఈటీవీకి రాజీనామా చేశారు. ప్రోగ్రామ్స్ షెడ్యూల్ మధ్య తలెత్తిన వివాదం చినికి రాజీనామా వరకు వెళ్ళింది. తర్వాత పరిస్థితులు చక్కబడ్డాక తండ్రి కొడుకులు మళ్లీ కలిసిపోయారు. దురదృష్టవశాత్తు సుమన్ క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. తను చివరి వరకు రామోజీరావు దగ్గరే ఉన్నారు. రామోజీరావు పలు పురస్కారాలు కూడా అందుకున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్లు అందించాయి. యుద్ధవీర్ అవార్డు, కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి అవార్డు, బిడి గోయంకా అవార్డులు కూడా వచ్చాయి. జర్నలిజం ప్రపంచానికి ఆయన చేసిన విశిష్ట సహకారానికి 2016లో భారతదేశపు 2 అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ కూడా అందుకున్నారు. దీనికి ముందు 1985లో ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, 1998లో ఫిల్మ్ఫేర్ స్పెషల్ అవార్డు, 2000 సంవత్సరంలో ఫిల్మ్ఫేర్ బెస్ట్ ఫిల్మ్ అవార్డు, నేషనల్ ఫిల్మ్ అవార్డు, 2004లో ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు వచ్చాయి. రామోజీరావు బతికున్న రోజుల్లోనే ఈ సంస్థలను ఎవరు నడుపుతారన్న చర్చ జరిగింది. ఆయనకి 2 కుమారులు. పెద్ద కుమారుడు కిరణ్, చిన్న కుమారుడు సుమన్. తాను బతికున్న సమయంలోనే సంస్థలను అందరికీ అప్పగించారు. కొన్ని సంవత్సరాల నుంచి ఆయా సంస్థలను వారే నడిపిస్తున్నారు. అన్నదాత, బాలభారతం, విపుల, చతుర, తెలుగు వెలుగు లాంటివన్నీ మూసేశారు. పెద్ద కుమారుడు కిరణ్ ఈనాడు బాధ్యతలు చూసుకుంటున్నాడు. పెద్ద కోడలు శైలజా కిరణ్ మార్గదర్శి, చిట్ ఫండ్, కళాంజలి నడుపుతున్నారు. చిన్న కోడలు విజయేశ్వరికి రామోజీ ఫిల్మ్ సిటీ, మనవరాలు బృహతికి ఈటీవీ భారత్, ఇతర సంస్థల బాధ్యతలను సుమన్ కుమారుడు కిరణ్ కుమార్తెలకు, ఇతర కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్ కు దగ్గరలో దాదాపు 2000 ఎకరాల విస్తీర్ణంలో రామోజీ ఫిల్మ్ సిటీ విస్తరించి ఉన్నది. దీని విలువ 20,000 కోట్ల రూపాయలు అని అంచనా. 2021 నాటికి రామోజీరావు మొత్తం ఆస్తుల విలువ అధికారికంగా 37,000 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా అతి సామాన్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన రామోజీరావు తాను చేపట్టిన అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేసి అత్యంత శక్తివంతుడిగా ఎదిగారు. కొన్ని విషయాల్లో అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నారు.